హలో ఎవ్రీవన్, ఐఎమ్ సిఏ దుర్గాంజలి. ఈరోజు మనం యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ 1 lakh నుండి 5 lakh ఇంక్రీజ్ అయింది. అసలు ఇది ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరెవరు ఈ పేమెంట్స్ని చేసుకోవచ్చు, ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్కి పేమెంట్ చేసుకోవచ్చు? ఎవ్రీవన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక పర్సన్కి పంపించాలి 1 lakh దాటి, నేను పంపించుకోవచ్చా? నేను షాపింగ్ చేయాలి 1 lakh దాటి 5 lakh వరకు, నేను ఈ లిమిట్ ఇంక్రీజ్ అయిన తర్వాత నేను చేసుకోవచ్చా? ఇట్లాంటివన్నీ కూడా టుడే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యూపీఐ యాప్స్, ఇవన్నీ ఎందులో కవర్ అవుతాయి? ఏ యూపీఐ యాప్స్ కవర్ అవుతాయి? ఫోన్పే, జీపే, మోబిక్విక్, అమెజాన్ పే, ఐసిఐసిఐ ఐమొబైల్ యాప్, యాక్సిస్ బ్యాంక్ యూపీఐ యాప్, ఈ పేటిఎం, ఇవన్నీ కూడా ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ కి వర్తిస్తుంది అనమాట. ఇవన్నీ ఈ యాప్స్ అన్నీ కూడా ఇది ఎప్పటి నుంచి అప్లికబిలిటీ అంటే 15th September 2024, అంటే నిన్నటి నుంచి కూడా అప్లికబుల్ ఉంటుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ 24 hours చేసుకోవచ్చు. యూజువల్గా ఇదివరకు ఎంత 10 ట్రాన్సాక్షన్స్, కానీ ఇప్పుడు 20 ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అండ్ దీనికి యూపీఐ సర్కిల్ అని చెప్పి ఇంకొకటి ఉంది, అది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం సపరేట్ కాబట్టి. ఇప్పుడు మనం ఈ లిమిట్ 5 lakh వరకు కూడా పేమెంట్ ఇచ్చుకోవచ్చు, యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ ఇంక్రీజ్ అయిపోయింది అని చెప్తున్నాం కదా. అసలు ఇది అందరికీ యూజ్ అవుతుందా? అందరికీ ఏం యూజ్ అవ్వదు. నాకు స్టిల్ మనకి పర్సన్ టు పర్సన్ పంపించుకోవాలి అమౌంట్ అనుకుంటే 1 lakh లిమిట్. షాపింగ్ నేను చేసుకోవాలి, లేకపోతే ఏదైనా బిల్ పేమెంట్స్ పే చేసుకోవాలి అనుకుంటే 1 lakh లిమిట్. కానీ ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఏ టైప్ ఆఫ్ పేమెంట్స్ అంటే 5 కేటగిరీస్. ఇందాక ఈ యాప్స్ అన్ని చెప్పుకున్నాం కదా, ఈ యాప్స్ అన్ని కవర్ అవుతాయి. 5 కేటగిరీస్. ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పిల్లలకి ట్యూషన్ ఫీజు, లేకపోతే కాలేజ్ ఫీజు, సిఏ ఫీజు ఏదైనా పే చేసుకోవాలి, 5 lakh వరకు యూపీఐ ద్వారా పే చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. బ్యాంక్ ట్రాన్స్ఫరే చేయక్కర్లేదు, క్యాష్ ఇవ్వక్కర్లేదు, క్యాష్ ఆబ్వియస్లీ ఇవ్వకూడదు, క్యాష్ ఇవ్వక్కర్లేదు, ఇట్లాగా. సో యూపీఐ ద్వారా మనం పే చేసుకోవచ్చు. నెక్స్ట్ హాస్పిటల్ సర్వీసెస్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, యూపీఐ ద్వారా మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫర్ చేయాలి ఏదైనా పర్టికులర్ హాస్పిటల్కి అనుకుంటే యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ 5 lakh వరకు ఉంది. అండ్ నెక్స్ట్ ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఇది అన్ని ట్రేడింగ్కి యూజ్ అవ్వదు, ఓన్లీ ఐపీఓ, ఓన్లీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఎందుకంటే రీసెంట్ డేస్లో ఈ ఐపీఓ అనేది మినిమం సబ్స్క్రిప్షన్ లిమిట్ 1 lakh దాటిపోతుంది. 1 lakh దాటిపోతుంది. సో అట్లాంటప్పుడు నేను యూపీఐ ద్వారా చేసుకోవాలనుకుంటే 1 lakh వరకునే చేసుకోగలను. అది ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ ఐపీఓని ఎంకరేజ్ చేయడం కోసం ఈ ఐపీఓ పేమెంట్స్ కూడా యూపీఐ ద్వారా 5 lakh వరకు చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ కాదు. అంటే నేను రెగ్యులర్గా సెల్ చేసే, లేకపోతే రెగ్యులర్గా పర్చేస్ చేసే స్టాక్ కోసం, షేర్స్ కోసం, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వాటికి కాదు. దానికి సపరేట్ లిమిట్ 2 lakhs సంథింగ్ వేరే ఉంది. నెక్స్ట్ ట్యాక్స్. ఆబ్వియస్లీ ఇది గవర్నమెంట్ పెట్టిన ప్రపోజల్, గవర్నమెంట్కి యూజ్ ఉండాలి. ట్యాక్స్ ఇంక్లూడ్ చేయకపోతే ఎలాగా? ఆబ్వియస్లీ ట్యాక్స్ పేమెంట్కి 5 lakh వరకు యూపీఐ ద్వారా మనం పే చేసుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ పర్చేస్ చేసేటప్పుడు కూడా ఈ 5 lakh లిమిట్ అనేది అప్లై అవుతుంది. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఈ 5 lakh లిమిట్ స్పెసిఫై చేశారు, కానీ ప్రతిసారి అప్లై అవుతుందంటే ఇట్స్ సబ్జెక్ట్ టు డిపెండ్ ఆన్ బ్యాంక్ స్పెసిఫైడ్ లిమిట్స్. ఒకవేళ నా బ్యాంకు యూజువల్గా ఏంటంటే విలేజెస్లో ఉండే బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, గ్రామీణ బ్యాంక్స్ ఇట్లాంటివి ఈ 5 lakh ఎంకరేజ్ చేయలేవు, వాళ్ళ దగ్గర అంత ఉండదు, సపోర్ట్ సిస్టమ్ ఉండదు. సో వాళ్ళు ఏంటంటే తక్కువ రిస్ట్రిక్ట్ చేసుకుంటారు. ఆ సిచ్యువేషన్లో నేను ఇప్పుడు నా యూపీఐలో నేను ఇండియన్ బ్యాంక్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇండియన్ బ్యాంక్ ద్వారా ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాను నా దగ్గర యూపీఐలో, నేను 5 lakh వరకు ట్రాన్సాక్షన్ చేయలేను. నేను అట్లాంటప్పుడు వాళ్ళు ఎంతైతే స్పెసిఫై చేస్తారో పర్ డేకి 24 hours ఇంత అమౌంట్ అని చెప్పి అంతే చేసుకోగలుగుతాను నేను. సో ఈ 5 lakh కూడా సబ్జెక్ట్ టు లిమిట్స్ స్పెసిఫైడ్ బై ద బ్యాంక్స్ సపరేట్లీ. వాళ్ళు ఏ బ్యాంక్స్ అయితే సపరేట్గా స్పెసిఫై చేసుకుంటారో ఆ బ్యాంక్స్కి రెస్ట్రిక్ట్ అయ్యి ఉంటుంది, అదే ప్రివేల్ అవుతుంది. ఈ 5 lakh ప్రివేల్ కాదు. నెక్స్ట్ సెక్యూర్డ్. ఇది సెక్యూర్డా? ఇంత అమౌంట్ 5 lakhs అంటే చాలా హ్యూజ్ అమౌంట్. అసలు సెక్యూర్డా ఇది అంటే ఇప్పటి వరకు ఏ టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఉందో ఆ టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. అథెంటికేషన్, పాస్వర్డ్స్, ఎన్క్రిప్షన్, ఇవన్నీ ఎట్లయితే ఉన్నాయో అదే టైప్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. మనకి మెసేజ్ రావటం, ఓటీపీ రావటం, అవన్నీ అలాగే ఉంటుందంట. నెక్స్ట్ ఇది ఛార్జెస్ ఏమైనా పడతాయా అంటే యూజువల్లీ ఫ్రీ ఆఫ్ ఛార్జెస్. కానీ ఈ ఎవరైతే పేమెంట్ యాప్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ స్పెసిఫిక్ సర్వీస్ ఛార్జెస్ మెన్షన్ చేసుకుంటే కనుక అవి పడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనప్పురము
ఆ మనపురం పేమెంట్స్ ఇచ్చేటప్పుడు 12.5% సర్వీస్ ఛార్జెస్ సంథింగ్ అలా ఉంటుంది, 1.2% అలాగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. సో అట్లాంటి పేమెంట్ సర్వీస్ ఛార్జెస్ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే తప్ప యూజువల్లీ ఫ్రీ. యూపీఐ 5 lakh వరకు పే చేసిందంట. అఫ్ కోర్స్ మనపురం రాదు మనకి, ఈ 5 ప్రొవైడర్స్లోనే వస్తుంది పేమెంట్, రైట్? నెక్స్ట్, ప్రొసీజర్ టు బి ఫాలోడ్ బై రిసీవర్స్. అంటే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఐపీఓ హోల్డర్స్ కానీ, లేకపోతే ఐపీఓ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏదైతే కంపెనీ చేస్తుందో వాళ్ళు కానీ, కంపెనీ ఇష్యూ చేస్తుంది కదా ఐపీఓ, వాళ్ళు కానీ. నెక్స్ట్, ట్యాక్స్ అంటే ఆబ్వియస్లీ దానికి ఏ ప్రొసీజర్ ఉండదు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా సేమ్ థింగ్. మనం ఇంపార్టెంట్గా మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మనం మెయిన్గా మాట్లాడుకుంది కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్. ఇవి ఏం చేయాలి? ఇవి ఫస్ట్ ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఈ లిమిట్ని ఇంక్రీజ్ చేయాలి అంటే ఇంటిగ్రేట్ అయ్యున్న బ్యాంక్స్ కానీ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు, పేమెంట్ గేట్వే ప్రొవైడర్స్ ఉంటారు. పేమెంట్ గేట్వే ప్రొవైడర్స్ వీళ్ళిద్దరిని కాంటాక్ట్ అయ్యి సరైన డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసి, డాక్యుమెంటేషన్ ఏమేమి ఉంటుంది వీళ్ళకి? ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పాన్, జిఎస్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బ్యాంక్ స్టేట్మెంట్, కేవైసీ. ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారో, ఆథరైజ్డ్ సిగ్నేచరీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, సిగ్నేచర్ పెట్టే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కేవైసీ, ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఎస్ వీఆర్ ఎలిజిబుల్, మేము 5 lakh వరకు రిసీవ్ చేసుకోవచ్చు యూపీఐ ద్వారా అని చెప్పి వీళ్ళు ఇంటిగ్రేట్ అయ్యున్న బ్యాంక్స్తో కానీ పేమెంట్ గేట్వే ప్రొవైడర్స్, యూజువల్లీ పేమెంట్ గేట్వే ప్రొవైడర్స్ ఎవరు ఉంటారు? సిసి అవెన్యూ కానీ, రేజర్ పే కానీ అట్లాంటివి ఉంటాయి కదా. లేదు థర్డ్ పార్టీతో టైఅప్ అవ్వలేదు, డైరెక్ట్ బ్యాంకు ప్రొవైడ్ అయ్యి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఈ 5 lakh లిమిట్కి వాళ్ళు అప్గ్రేడ్ అవ్వచ్చు. సో ఇది ప్రొసీజర్ యూజువల్లీ ఫాలో అయ్యేది వీళ్ళు. అండ్ ఇంకొకటి పేటిఎం అని యాప్స్లో వీళ్ళు బిజినెస్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలి. బిజినెస్ అకౌంట్ అని చెప్పి ఓపెన్ చేసుకోవాలి వాళ్ళు ఎప్పుడైనా సరే. నెక్స్ట్ ద ఎండ్. ఇంకేమైనా డౌట్స్, క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే